అదేమనంటే రేపొద్దున మీకు సమస్య వస్తే నేను మోడీతో మాట్లాడతా లేక కంగారు పడమాకండి ఈ పోటుగాడు భరోసా ఇస్తున్నాడు. ఎవరికైనా నీ భరోసా? ఎవరికి నీ భరోసా? ముస్లిమ్స్ ఒక 5 ముస్లిమ్స్ని కూర్చోబెట్టి ఆ ముస్లిమ్స్కి నేను మోడీతో మాట్లాడతా, రేపు ఎల్లుండి మనకి పంచాయతీలు. మీ ప్యాకేజీల కోసం, మీ సీట్ల కోసం మీరు తెలుగుదేశం పార్టీతో, భారతీయ జనతా పార్టీతో కలిసి ఎవరు కమ్యూనిటీ భావాలు దెబ్బతీస్తారు అని అడగాల్సిన బాధ్యత రాష్ట్రంలో ప్రజలకు ఉంది. నేను ఈ పదాలు వాడుతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది సోదరులారా, కానీ తప్పటం లేదు. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు సంపాదించి ఆ 100 కోట్ల రూపాయలతోటి ప్రజల మీద ఒక మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ కుమ్మరించి ఈ 100 కోట్ల రూపాయలని పెట్టుబడి పెట్టి ఈ 100 కోట్ల రూపాయలను 1000 కోట్ల రూపాయలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రేపు చేయబోతున్నాయి. అఫ్కోర్స్ వైసీపీ ఆల్సో. వైసీపీ ఈ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల యొక్క డబ్బుల్ని ఎక్కడికక్కడ దోచుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక భవిష్యత్తులో ఇంకో 30 సంవత్సరాలు డెవలప్ కానికుండా కుతికలు కోసేసి, అయితే ఆల్టర్నేటివ్గా వస్తున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అని బాధ, ఏం చేయాలి, ఎవరు నిజాయితీగా వస్తున్నారా అంటే ఎన్నిక చేసుకోవటంలో నిజాయితీ లేదు, పరిపాలించటంలో నిజాయితీ లేదు, ప్రజలకి మాట ఇవ్వటంలో నిజాయితీ లేదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో నిజాయితీ లేదు, మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడంలో నిజాయితీ లేదు, ప్రజలతోటి, బలహీన వర్గాలతోటి, దళితులతోటి, ముస్లిమ్స్ తోటి, మైనార్టీలతోటి కనెక్ట్ అయ్యే విషయంలో ఏ విధమైనటువంటి రోడ్ మ్యాప్ లేదు. నేను ఎందుకు ఓటేయాలి అని సామాన్యులు అడగాల్సిన పని లేదా? నేను అడుగుతున్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలని నేను వినయపూర్వకంగా కోరుతున్నా. అమ్మ, నేను మాట్లాడేది తప్పో రైటో, నేను మాట్లాడేదానికి బేస్ ఉందో లేదో, మీరు మాట్లాడుతున్నారు కదా మేము తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఓటేయాలని, మీరు ఓటు వేయండి, ఎవరికైనా ఓటేయండి, నేను కాదనటంలా. కానీ ఈ వేసే ప్రతి ఓటు భారతీయ జనతా పార్టీలోకి వెళుతుందన్న విషయం మీరు గమనించమని కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో 18% ఎస్సీ ఓటింగ్ ఉంది, 7% 6% ఎస్టీ ఓటింగ్ ఉంది, 10% అంటే మొత్తంగా క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కలిపి 35% ఓటింగ్ ఉంది. ఈ 35% ఓటింగ్లో 1% ఓటింగ్ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి పడకూడదు అని మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకో తెలుసా? మీరు వేసే ప్రతి ఓటు కూడా మీకు సమాధి కోసం వేసేటువంటి ఇటుకని పేర్చుకున్నట్టే అని ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మోడ్ మ్యాప్ అడిగి, భారతీయ జనతా పార్టీ ఎలా చెబితే నేను అలా చేస్తాను, అవసరమైతే ఒక మంచి ముహూర్తం చూసి జనసేన పార్టీని నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే కలిపేస్తాను అని చెప్పినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కోసం ఓటు వేయాలి అని చూసే ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క క్రిస్టియన్, ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని కోరుతున్నా. నేను మీ ఇంట్లో బిడ్డగా కోరుతున్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా కోరుతున్నా. ఒక్కసారి మీరు ఆ ఓటేసే ముందు ఆలోచించేయండి. ఈవెన్ ఈ పార్టీతో కలిసి వెళ్తున్న తెలుగుదేశం పార్టీని కూడా. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి బిరుదుకి పర్ఫెక్ట్ సూటబుల్, దళిత ద్రోహి. ఎందుకంటే దళిత బిడ్డల ఓట్లతోటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి చంద్రబాబు దళిత బిడ్డలని నిర్దాక్షిణ్యంగా చీల్చి ఎస్సీని రాజ్యాధికారంలోనికి రానియకుండా 20%గా ఉన్న ఎస్సీలని మాలా మాదిగా అంటూ చీల్చి ఖండాలుగా నరికేసి ఈ కమ్యూనిటీ భవిష్యత్తులో రాజ్యాధికారానికి రాకుండా ఒక అద్భుతమైనటువంటి కాంక్రీట్ గోడ, చైనా గోడ లాంటి గోడ కట్టినటువంటి దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు కాదా? నీ వల్ల కదా ఎస్సీలు, క్రిస్టియన్, మాలా మాదిగా కలవకుండా పోయింది. అరే, నేను ఎక్కడికన్నా వెళ్ళని శ్రావణ్ కుమార్ మాలా మాదిగా, శ్రావణ్ కుమార్ మీరు మాలా. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఎవరు ఏ కమ్యూనిటీలో పుట్టారని అనుకుంటారు? నేను అనుకొని పుట్టాను ఒక కమ్యూనిటీలో, మీరు అనుకొని పుట్టారు ఒక కమ్యూనిటీలో. చంద్రబాబు నాయుడు గారు కమ్మకులంలో పుట్టాలని అనుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు కాపు కులంలో పుట్టాలనుకున్నారా? జగన్మోహన్ గారు రెడ్డి కులంలో పుట్టాలనుకున్నారా? నేను ఒక ఎస్సీ కుటుంబంలో పుట్టాలనుకున్నానా? లేకపోతే ఇంకొకరు బీసీ కులంలో పుట్టాలనుకున్నారు? ఎవరు ఏ కులంలో పుట్టాలనుకునే దానికి డిసైడ్ ఎవరు చేస్తారండి? ఎవరు చేయలేరు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా
18 నుంచి 20% ఉన్నటువంటి ఎస్సీల మొత్తాన్ని విభజించి వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పెట్టి ఈరోజు ఎక్కడికి ఎవరు ఒక పార్టీ పెట్టినా పలానా దగ్గరికి వెళ్ళిపోతే మీరు మాలా మాదిగా ఏంటండి ఇది? దీనికి ఆద్యుడు ఎవడండి? దీనికి ఆద్యం పోస్తుంది ఎవరండి? ఆద్యం పోసింది ఎవరండి? వెడగొట్టింది ఎవరండి? ఈరోజు రాష్ట్రంలో దళితులు రాజ్యాధికారంలోనికి రాకుండా సర్వనాశనం చేసినటువంటి దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. ఈ విషయం మీకు తెలీదా? ఈ విషయం తెలిసి మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడిని దళిత ఉద్ధరుడుకు దళిత బాంధవుడుగా మనం అభివర్ణిస్తాం? ఒక మాట చెప్పండి. నేను ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి అన్నని ప్రతి అక్కని కోరుతున్నా, ఈరోజు మన తమ్ముళ్ళతోటి మనకి గొడవ పెట్టినటువంటి ద్రోహి చంద్రబాబు. ఈరోజు అలాంటి వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళందరి ఓట్లని కన్సాలిడేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మరొక ద్రోహి నారా లోకేష్. దళిత బిడ్డలు అంటే కనీసం విచక్షణ కనీసం వాళ్ళ గౌరవం లేనటువంటి వ్యక్తి ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీని మనం ఎందుకు ఓట్లేయాలి అని ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత లేదా మన మీద? ఈ రాష్ట్రం కోసం మీరు ఏం చేశారయ్యా? ఫర్గెట్ అబౌట్ కులం ప్రకారం నేను మాట్లాడను. ఎందుకంటే కులం గురించి మాట్లాడితే శ్రవణ్ కుమార్ ఏంటి కులాల గురించి మాట్లాడుతున్నాడు? ఎస్, మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయం మొత్తం కంపు కొట్టిన కుళ్ళు మొత్తం కూడా కులాల చుట్టూయే కదా సోదరులారా తిరుగుతున్నది. నా భావాలను నీతో పంచుకోవాలనుకుంటున్నా. నేను ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నా. ప్రజలతో మమేకం అవ్వాలనుకుంటున్నా. ప్రజలతో రోడ్డు యాత్రలు చేయాలనుకుంటున్నా. అరే, మంగళగిరిలో ఓడిపోయినటువంటి నారా లోకేషే ఒక 250 కోట్ల రూపాయలు పెట్టి ఒక యాత్ర చేస్తే, ఒక ఇంత చదువుకొని ఇంత స్థాయిలో ఉండి శ్రవణ్ కుమార్ అనేవాడు రోడ్డు మీదకి వచ్చి 10 మందితో మాట్లాడలేని స్థాయిలో ఉన్నాడు అంటే నేను దానికి సిగ్గుపట్టంలా. ఎందుకు అంటే మీరు ముఖ్యమంత్రి కొడుకుగా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి మనవడుగా పుట్టారు, మీకు అదృష్టం ఉంది. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారు, ఆయనకు అదృష్టం ఉంది. నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక సూపర్ స్టార్, ఒక మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా పుట్టాడు, ఆయనకు అవకాశం ఉంది. నేను ఒక సాధారణమైనటువంటి కరెంట్ ఆఫీస్లో ఎంప్లాయీగా పనిచేసే లైన్మెన్ కొడుకుగా పుట్టినాను కాబట్టి, ఒక సాధారణమైనటువంటి దళిత కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు అవకాశం లేదు. నాకు వెనక పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు, నాకు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి ప్రజలతో నేను ఈ విధంగా మాట్లాడుతున్నా. అది నా తప్పు కాదు కదా. నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నా. కానీ నా బిడ్డ, నా తమ్ముళ్ళని, నా అన్నల్ని, నా అక్కల్ని, నా చెల్లెల్ని చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఇచ్చారు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీతో చెప్పాలనుకున్నటువంటి ఒక స్పష్టమైన సూటి ప్రశ్న ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో కులాలని విభజించి, ఈ రాష్ట్రంలో మతాలను విభజించి, ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలుపరచకుండా నేను తెలుగుదేశం పార్టీని డైరెక్ట్గా అడుగుతున్నా. సార్, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒక్కసారి మీ వెబ్సైట్లో, అధికారిక వెబ్సైట్లో ఉందా? మీ 600 హామీలు ఏమైనాయి సార్? మీ 600 హామీలు ఈ రాష్ట్రంలో ఎన్ని హామీలు మీరు అమలుపరిచారు సార్? మీరు ఎన్ని హామీలు అమలుపరిచి ఈ రాష్ట్రంలో మీరు ప్రజలకు సేవ చేశారు సార్ 2014 నుంచి 19 వరకు? చేతగాక చావలేక పెట్టినటువంటి మేనిఫెస్టోను కూడా అమలుపరచలేక అధికారిక వెబ్సైట్లో నుంచి తొలగించి ఈరోజు మేము ఏం చేశామో 2014 నుంచి 19 వరకు అదే 24లో అధికారంలోకి వస్తే చేస్తాము అని చెప్పలేని, చావలేని చవట దద్దమ్మ సన్నాసులు మీరా ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగేటువంటి స్థాయి ఉన్నది? మీకు ఏ నైతికత ఉందయా రేపొద్దున ఓట్లు అడగటానికి? చెప్పండి, మీకున్న నైతికత ఏంటి? ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రజలని, దళిత పిల్లల్ని ఓట్లు అడుగుతారా? ఇదిగో మీ చట్టా మొత్తం ఇగో ఇక్కడ ఉంది పేపర్ల రూపంలో. చర్చకు దమ్ముంటే మీ తెలుగుదేశం పార్టీలో నుంచి, లేకపోతే మీ యొక్క అనుబంధ పార్టీ అయినటువంటి జనసేన నుంచి అడుగుతున్నా, నేను వైఎస్ఆర్సీపీ నుంచి కూడా అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో మీ 3 పార్టీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో ఇదిగో స్టాటిస్టిక్ రిపోర్ట్స్. ఎస్సీల మీద ఎన్ని దాడులు జరిగినాయి, ముస్లింస్ మీద ఎన్ని దాడులు జరిగినాయి, మహిళల మీద ఎన్ని దాడులు జరిగినాయి, ఎస్సీ ఎస్టీలు ఎన్ని రేపులు చేసి చంపేశారు, ఒక సంవత్సరంలో 278 మంది దళిత బిడ్డల మరణానికి కారణమైన, ఒక్క సంవత్సరంలో కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ మీకు అసలు దళితుల్ని ఓట్లు అడిగే నైతికత ఎక్కడుందయా? ఒక్క సంవత్సరంలో 1774 అసహ్యమైనటువంటి, అమానవీయమైనటువంటి దాడులు ఎస్సీల మీద చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి దళిత ఓటింగ్ అడిగే స్థాయి ఎక్కడుంది అని ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. నేను రేపొద్దున ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాన్య ప్రజల దగ్గరికి శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి రీచ్ అవుతాడు. శ్రవణ్ కుమార్ ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థిని పెట్టబోతున్నాడు. ఇవే స్టాటిస్టికల్ రిపోర్ట్స్ మా జై భీమరావు భారత్ పార్టీ
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఏర్పడిన ఈ పార్టీలో 175 కాన్స్టిట్యున్సీల్లో అభ్యర్థులు ఉంటారు. 200 కాన్స్టిట్యున్సీలు, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలు అభ్యర్థులు ఉంటారు. 200 మంది అభ్యర్థులని ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనేది నిమిత్తం లేకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను నిలబెట్టి తీరుతాం ఖచ్చితంగా. చాలామంది అసహ్యం, అవహేళన. ఏం చేస్తారా, ఏం బిక్తారు, మీరు నిలబెట్టి ఏం చేస్తారు? సరే, మీకు అభ్యర్థులు దొరికారు, ఏ కాన్స్టిట్యున్సీలో నిలబెట్టి ఏం చేస్తారు? ఎవరు ఏం చేస్తారో, ఏమి చేయబోతామో 2024లో రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఈ రాష్ట్రంలో 2014, 2019 సరళని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత నేను రాష్ట్ర ప్రజలకు ఒక విన్నపం చేస్తున్నా. అమ్మా, మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నంలో సఫలమవుతామో విఫలమవుతామో మాకు తెలియదు. ఈ ప్రయత్నం చేసేటప్పుడు మేము పొందే లబ్ధి కూడా ఏందో మాకు తెలియదు. కానీ ఒక రాజకీయ పార్టీలు, అటుపక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు సంపాదించిన వేల కోట్ల ఆస్తులు పెట్టుకున్నాడు. ఇటుపక్కేమో చంద్రబాబు నాయుడు గారు ఒక నెలకి 85 కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్ గారు. సో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ పార్టీలు రేపొద్దున ఓటుకు 5,000 ఇచ్చుకుంటారమ్మా. కులాల ప్రకారం, మతాల ప్రకారం, ప్రాంతాల ప్రకారం ఓట్లు అడుగుతారు. సరే, వాళ్ళకి ఉన్నది నాకు లేదు అని నేను బాధపడటంలా. నాకే కాదు, మాలాగా రిజిస్టర్డ్ చేసుకొని ప్రజల కోసం పోరాటం చేసేటువంటి 200 పైగా చిన్న చిన్న పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ పార్టీలు సహజంగానే కొన్ని పార్టీలు కేవలం నామవాస్తేకి రిజిస్టర్ చేయించుకుంటారు. కొన్ని పార్టీలు పాపం కష్టపడుతూ ఉంటాయి. కొన్ని పార్టీలు కింద మీద పడతా ఉంటాయి. మాలాంటి పార్టీలు, ఇలాంటి పార్టీలు ఏం చేయగలవు అని ఈ ప్రధాన రాజకీయ పార్టీలకి ఒక అలుసు. మాకెవడు, మేము రేపొద్దున దళిత మొత్తాన్ని కొట్టి చంపేసి దళితుల పథకాలన్నీ రద్దు చేసి రేపొద్దున నేను దళితులకు మేనమావనంటే జగన్ కొట్టేసేస్తారు. కొన్ని వందల మందిని 2014, 2019 మధ్యకాలంలో కొన్ని వందల మందిని చంపేసి రేపు ఏమి చేసినా ఎవరి మీద కేసులు లేకుండా దళిత బిడ్డల్ని సర్వనాశనం చేసి వాళ్ళకున్న నిధులన్నీ డైవర్ట్ చేసేసి వాళ్ళకి పదవులు ఇవ్వకుండా వాళ్ళకి ఏ విధంగానూ వాళ్ళ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళని అణగదొక్కేసి వాళ్ళ మీద కొన్ని వందల మారణ హోమాలు సృష్టించి ఇన్ని చేసినటువంటి పార్టీ ఈ రోజున ఒక 2 3 దళిత నాయకులను ముందు పెట్టుకొని ఆ దళిత నాయకులతోటి ఆహా ఓహో తెలుగుదేశం పార్టీ అద్భుతమైనటువంటి మానల కోసం ప్రయత్నం చేసే పార్టీ, మాదిగల కోసం ప్రయత్నం చేసే పార్టీ. చంద్రబాబు నాయుడు గారు, అసలు నారా లోకేష్ గారు ఆకాశం నుంచి దిగొచ్చినటువంటి దళిత బాంధవులు, ఇలాంటి వ్యక్తులకి దళితులందరూ ఓట్లేయాలని మూకుమ్మడిగా ఈరోజే నేను చూశాను. 4,20,00,000 ఓట్లు ఉన్నాయంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందులో 1,50,00,000 దళితుల ఓట్లు అన్నీ తీసుకొని వాళ్ళకి తాకట్టు పెట్టాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా, ఇక వాళ్ళ గురించి వ్యక్తిగతంగా నేనైతే ఏం మాట్లాడను.